బ్రేకింగ్ న్యూస్ ఏపీ తెలంగాణ సరిహద్దులో ధాన్యం లారీలు నిలిచిపోయాయి. ధాన్యం లారీలను తెలంగాణలోకి అధికారులు అనుమతించడం లేదు. దాంతో ఎన్టీఆర్ జిల్లా గడ్రాయ్ గ్రామ సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ధాన్యం లారీలు భారీగా నిలిచిపోయాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. అమరావతి నుంచి శివ, బార్డర్లో ధాన్యం లారీలన్నీ కూడా ఆగిపోయాయి, అధికారులు అనుమతించట్లేదు. దీనికి గల కారణాలు ఏం చెప్తున్నారు? చూసుకుంటే ఏపీ తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో ధాన్యం లారీలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ధాన్యం లారీలు తెలంగాణలోనికి అధికారులు ఏమాత్రం కూడా అనుమతించట్లేదు. బోర్డర్ చెక్ పోస్ట్ లో ప్రత్యేకంగా కూడా ధాన్యం తనిఖీల కోసం ప్రత్యేక చెక్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా గండ్రాయ మండలం సరిహద్దు ప్రాంతంలో ఇవన్నీ కూడా నిలిచిపోయినాయి. అయితే సరిహద్దులో భారీగా లారీలు నిలిచిపోయిన దానికి సంబంధించి కూడా అధికారులు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరోవైపు రాష్ట్రం నుంచి తెలంగాణ సరిహద్దుల్లోనే ఏపీకి సంబంధించిన లారీలు ధాన్య రైతులు అలాగే లారీ డ్రైవర్లు క్లీనర్లు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే తెలంగాణకి సంబంధించి కూడా ధాన్యం బస్తాకి 500 రూపాయలు ఎక్కువగా ఇస్తున్నామని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఏపీకి సంబంధించిన రైతులంతా కూడా తెలంగాణలో క్రయ విక్రయాలు జరిపేందుకు కూడా తెలంగాణ తీసుకువెళ్తున్నారని చెప్పి కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారిగా భారీ స్థాయిలో కూడా ధాన్యం బస్తాలు తెలంగాణ చేరితే అక్కడి నుంచి కూడా టెక్నికల్ గా అంటే క్రయ విక్రయాలు జరగడానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి కూడా ఈ నేపథ్యంలో కొన్ని అంశాలకు సంబంధించి మాత్రం అనుమతించవచ్చు, కానీ వేలాదిగా బస్తాలు ఇక్కడికి చేరితే అక్కడ కొనుగోలు జరపడం ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా ఈ నేపథ్యంలో తెలంగాణ అధికారుల నుంచి అనుమతి లేదు అంటూ కూడా లారీలన్నీ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సంప్రదింపులు జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. మరొక వైపు ఎక్కడైనా సరే ధాన్యం అమ్ముకునేందుకు వెసులుబాటు కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా రైతులు అయితే కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ.